హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. ఏంటవి నల్లగా ఉన్నాయని చూస్తున్నారా? ఇడ్లీలండి. ఇడ్లీలు నల్లగా ఉండడం ఏంటి? రాగిపిండి ఇడ్లీ అండి. మరి రోజు వరిపిండి ఎక్కువ తింటే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి కదా. అప్పుడప్పుడు ఇలా హెల్తీగా రాగిపిండి ఇడ్లీ చేసుకోవాలి. నేనైతే టమాటో చట్నీ, కొత్తిమీర పచ్చడి ఇవన్నీ పెట్టుకున్నాను. మరి రాగిపిండి ఇడ్లీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు. ఇదిగోండి, ఇడ్లీ పిండిలోనే మనము సోడిపిండి కలపాలన్నమాట. ఇడ్లీ రుబ్బు ఉంది కదా, మనం ఆల్రెడీ మినపప్పు రుబ్బేసుకుని ఇడ్లీ నూక కలిపేసాం కదా. ఇదిగో 4 స్పూన్లు వేసాను నేను. ఈ మినపప్పు రుబ్బులోనే మనం కొద్దిగా సోడిపిండి కలపాలి. ఇలాగ అంటే డైరెక్ట్గా మనం ఇడ్లీ రుబ్బు తిన్నామనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇలా సోడిపిండి తింటే మనకి కొంచెం కాలుష్యం వస్తుంది, బోన్స్కి హెల్తీగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. సోడిపిండి ఈ విధంగా మనకి ఎక్కువ మోతాదులో వెళ్తుంది అనమాట. అదే సోడిజావ కాసుకున్నాం అనుకోండి, తక్కువ వెళ్తుంది కదా. సోడిపిండి 1 స్పూనే వేసుకుంటాం. ఇప్పుడు ఇలా 4 స్పూన్లు వేసాను అదనమాట. 1 స్పూన్ తినే బదులు 4 స్పూన్లు తింటాం ఈ విధంగా ఇడ్లీ రుబ్బులో వేసుకుంటే. సరిపోయింది నాకు, ఇంకా వాటర్ పట్టదు ఇందులోకి. వాటర్ పడుతుందేమో యాడ్ చేయాలనుకున్నాను, వాటర్ కలపక్కర్లేదు, సరిపోయింది. ఈ విధంగా నేను ఇంక ఇడ్లీలు వేసేసుకోవడమే. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులు. ఇదిగోండి, ఇడ్లీ రేకులకి నేను నెయ్యి కలిపాను. నెయ్యి పామని కొద్దిగాను. ఇడ్లీలు టేస్ట్ బాగుంటాయి, ఈజీగా ఊడొచ్చేస్తాయి కదండి, అందువల్ల నెయ్యి అప్లై చేశాను. ఇలాగా మనం మామూలు ఇడ్లీలు వేసుకున్నట్టు వేసేసుకోవడమే. కావాలంటే దీనిపైన మనము క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ గ్రేట్ చేసి ఉంచుకొని ఆ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు మనం. ఈ విధంగా మనకి ఎన్ని రేకులు కావాలంటే అన్ని రేకులు ఇడ్లీలు వేసేసుకోవడమేనండి. ఇది హెల్దీ కదా, మరి సోడిపిండి హెల్దీ. మామూలు వరిపిండి కంటే ఇది బెటర్ కదా. అందువల్ల రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా వేసుకొని తింటే మంచిది కదండి హెల్త్కి. ఇదిగో రేకులు ఇలా పెట్టాలి, తెలుసు కదా. ఇది ఇక్కడ కన్నాలు వచ్చిన కాడ ఇక్కడ ఇడ్లీ పెట్టాలి, ఈ కన్నాలు వచ్చిన కాడ మళ్ళీ అది ఇడ్లీ వచ్చేలాగా పెట్టాలి. ఇదిగోండి, ఫైనల్గా మన రాగిపిండి ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారా, మామూలు ఇడ్లీ లాగే ఇది మెత్తగానే ఉంటుంది. ఇదిగో ఈజీగా ఇరిగిపోతుంది, మెత్తగానే ఉంటుంది. మామూలు ఇడ్లీలాగే ఉంటాయండి. రాగిపిండి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓకే, ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకొని తినండి. థ్యాంక్ యూ.